నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్లో ఒక్కొక్క జిల్లాలో 100 కోట్ల పైగా ఖర్చు పెట్టి ప్రలోభాలకు గురి చేసి 800 ఓట్లు ఉన్నటువంటి దాంట్లో ఒక 30 ఓట్లు ఎక్కువ వస్తానే ప్రజలంతా మా వైపు ఉన్నారు, మేము కడప కోటను బద్దలు కొట్టేశాం, కడపను చీల్చి చెండాడాం, ఇంకా తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే జాలేస్తుంది అని చెప్పి రకరకాల డైలాగులు కొట్టారు. నిజంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమిని మేము అంగీకరించాం. కానీ అది ప్రజా తీర్పు కాదు అని చెప్పి ముందు నుంచే చెప్తున్నాం. విపరీతమైన ప్రలోభాలు చేస్తున్నారు అటువంటి అంశాన్ని పోలీసులే కిడ్నాపులు చేసేటువంటి పరిస్థితి తీసుకురావటం, వాళ్ళకు 100 కోట్ల నీరు చెట్లు వర్క్ ఆర్డర్లు ఇవ్వటం, ఇవన్నీ చేసినా కూడా మాకు నిజంగా మా పక్కన నిలబడి కడప జిల్లాలో దాదాపుగా 400 మంది స్థానిక ప్రజాప్రతినిధులు మా వైపు నిలబడ్డారు. ఒరిజినల్గా వైసీపీ సభ్యులు 540 మంది గెలిచినా 140 మందిని ప్రలోభాలు పెట్టి తీసుకెళ్లి సిగ్గు లేకుండా అదేదో గెలుపుగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇలాంటి మంత్రులు అందరూ కూడా దాన్ని సమరంగా చేసుకోవడం చూస్తే నిజంగా వీరికి ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉందా అని అనిపిస్తుంది. మరి అదే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్లో కానీ ఈరోజు టీచర్స్ ఎన్నికలలో కానీ చూస్తే తీర్పు ఏ రకంగా ఉందో ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఆలోచన చేయాలి. ఇది 830 ఓట్లకే అంతగా ప్రతిపాదిక తీసుకున్నటువంటి వీళ్ళు 18,600 మంది ఉపాధ్యాయులు కడప జిల్లా, కర్నూలు, అనంతపురం జిల్లాలో 18,600 ఓట్లు పోలైతే దాదాపుగా తెలుగుదేశం పార్టీ 3వ స్థానానికి పోయింది. మరి దాని గురించి ఎక్కడా మాట్లాడరు. అదే రకంగా గ్రాడ్యుయేషన్స్ దాంట్లో వెన్నపూస గోపాలరెడ్డి గారు 11,000 చిలుకు పైగా మెజార్టీలో వెళ్తున్నారు. వైఎస్ఆర్సీపీ బీఫామ్ పైన ఉన్నటువంటి వ్యక్తి 1,60,000 ఓట్లు పోలైనటివి, దాన్ని కన్సిడరేషన్స్ తీసుకోరట. చాలా టీవీ ఛానల్స్లో నేను చూస్తున్నా, వెన్నపూస గోపాలరెడ్డి ముందజ అంటారు కానీ వైఎస్ఆర్సీపీ బీఫామ్తో ఆయన ముందంజలో ఉన్నారు అనేటువంటిది ఎవరు వేయలేకపోతున్నారు అని అంటే ప్రభుత్వం ఏ రకంగా మీడియా పైన ఒత్తిడి తెస్తుందో ఇక్కడే మనకు అర్థమవుతా ఉంది. ఇన్ని రకాల అవసరమా? మరి ఇన్ని లక్షల మంది తీర్పులలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేకున్నా దాని గురించి మాట్లాడకుండా నిన్న ఏదో చిన్న ఎన్నికలలో కేవలం 800 దాడుల్లో ప్రలోభాలు పెట్టి గొప్ప విజయం సాధించామని చెప్పుకోవడము ఎంత అనైతికమో ఒకసారి వాళ్ళు ఆలోచన చేయాలి. అదే కాకుండా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా 3 గ్రాడ్యుయేషన్స్ కానీ అటు పట్టుభద్రుల దాంట్లో కూడా చిత్తుగా ఓడిపోయారు ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా. మరి దాని గురించి ఎందుకు ఆలోచన చేయలేదో ఆయన, మరి అది సొంత జిల్లా కాదని చెప్తారో ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మాకు అర్థమైంది ఏంటంటే ప్రజాబలం స్పష్టంగా ఉంది, ప్రజలు వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నారు అని చెప్పేది స్పష్టమవుతోంది. రాబోయేటువంటి ప్రజల తీర్పులో జరిగేటువంటి ఏ ఎన్నికలలో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోంది, రైతులను పట్టించుకోలేదు, విపరీతమైనటువంటి అవినీతి. ఈరోజు అవినీతికి సంబంధించినటువంటి ప్రశ్న ఉందని చెప్పి ఏదో రకం రాకుండా చేయాలా అని చెప్పి తప్పుదోవ పట్టించి హౌస్ను జరగకుండా ఆ ప్రశ్నోత్తరాల సమయం జరగకుండా చేయడం జరుగుతుంది. అదే రకంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళకి టైం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మంత్రులను మాట్లాడించి జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన ఏదైనా క్లారిఫికేషన్ అడిగితే మైక్ ఇవ్వరు. ఈ రకంగా సభలో టైంనంతా వృధా చేస్తారు. ఎంతసేపు వన్ వే ట్రాఫిక్ లాగా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడిందే మైక్లో పోవాలా అని చెప్పి స్పీకర్ గారు ఆలోచన చేయడం చాలా దుర్మార్గం. ఈరోజు రైతులు ఆంధ్ర రాష్ట్రంలో విపరీతమైనటువంటి కష్టాల్లో ఉన్నారు. ఒక పక్క వాళ్ళు పండించినటువంటి పంటకు ధరలు లేక, మిర్చి ధర లేదు, ఏ పంటకు ధర లేదు, పశువు రైతులు అల్లాడిపోతున్నారు, మామిడి రైతులు అల్లాడిపోతున్నారు, ఏ రైతు సంతోషం లేని పరిస్థితి. ఒక పక్క అనంతపురం జిల్లా, రాయలసీమలో కడప జిల్లా ఇటు పక్కంతా కూడా వలసలు వెళ్తున్నారు రైతులు. మరి వాళ్ళపైన ఏం చర్యలు చేపట్టారు అని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగడిగితే సమాధానం ఉండదు. వాళ్ళు మెరుగైనటువంటి జీవనం కోసం వెళ్తున్నారు అని చెప్పి సమాధానం ఇస్తున్నారు సిగ్గు లేకుండా. మెరుగైనటువంటి జీవితం అని అంటే వాళ్ళు కేరళకి వెళ్ళి యాచించడము మెరుగైన జీవితమా? మరి ఇదే అనంతపురం జిల్లాలో కానీ రాయలసీమ ప్రాంతాలలో నీరు సస్యశ్యామలంగా ఉండి రైతులు బాగుంటే యాచించే స్థితికి రైతులు ఎందుకు వెళ్తారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రైతుల స్థితి చాలా దుర్భరంగా ఉంది. రాయలసీమలో ప్రతి నియోజకవర్గం నుంచి వేలాది మంది ఇతర దేశాలకు కానీ ఇతర నగరాలకు కానీ వలసపోతున్నారు. కారణం ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవటం. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఎటువంటి అవసరం లేనటువంటి వస్తువులను తయారు చేసే ప్రతి ఒక్కరూ బాగున్నారు. మనకు నిత్యము వాడతాం కానీ అది నిత్యావసరం కానటువంటి వస్తువులు, టీవీలు, ఫోన్లు, ఇట్లాంటి చిన్న చిన్న పరిశ్రమలు, టీ బంకు పెట్టినోడు కూడా సంతోషంగా ఉన్నాడు, ఆ వ్యాపారస్తులు బాగున్నారు. కానీ మన కడుపు నిండే రైతుల్లో మాత్రం సుఖంగా లేడు. కారణం
ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. రైతుల గురించి ఏమాత్రం ఆలోచన చేయదు. పచ్చని పొలాలను ఆక్యుపై చేసుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం, అదేందో మేము గొప్పలు సాధిస్తున్నామని చెప్పుకోవడమే కానీ ఏ ఒక్క వర్గానికి కానీ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమంలో కానీ సరైనటువంటి రీతిలో వివరించకపోవడం చాలా దుర్మార్గం. ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వము వైఫల్యాలు మేము అసెంబ్లీలో మాట్లాడతాము అని చెప్పి మా పైన ఎదురుదాడి చేయడం, మైక్ ఇవ్వకపోవడం చేయడం కూడా చాలా పరాకాష్ట ఇదంతా కూడా. అందుకే ఈరోజు 9 జిల్లాల్లో జరిగినటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ మెజార్టీ రాలేదు అంటే దానికి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యాలే. అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు సిటీ. ఏదైతే నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా ఏదైతే 3 ఎమ్మెల్సీ ఎన్నికలు స్థానిక సంస్థల నుంచి జరిగినాయో మొత్తం కలిస్తే కూడా దాదాపు 2600 ఓట్లు లేవు. 2600 ఓట్లకి దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా ఒక్కొక్క జిల్లాకి 2 మంత్రులు చొప్పున ఏదైతే ఆ జిల్లాలో జరుగుతున్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఒక్కొక్క సభ్యుడికి 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా కానీ దూర బంధువు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా కూడా మేము ఇది ఏసీబీ కేసులు పెడతాం, మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాం, లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం ఊడబెడతామని చెప్పి బెదిరించి భయపెట్టి 3 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుచుకోగానే మేమెత్తో మొత్తం ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదని చెప్పి ఏదేదో వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు చెప్తా ఉన్నాం, దాదాపు ఈరోజు 5 శాసనసభ ఎన్నికలు జరిగినాయి. 2 పట్టభద్రులు, 3 గ్రాడ్యుయేట్స్. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ గెలవల. ఏదైతే మీరు చెప్తున్నారో కడపలో ఇంకా మేము మూసేసాం, 33 ఓట్లతో మీరు గెలవంగానే కడపలో మేము చించేసాం, మేము చేసామని చెప్తున్నారో అదే కడప, అనంతపూర్, కర్నూలుకి సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 2 లక్షల ఓట్లు ఉన్న ఎన్నికల్లో 1,50,000 పోలైన ఎన్నికల్లో దాదాపు 10,000 ఓట్లు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈరోజు గెలవబోతా ఉన్నాడు. దీనికి సమాధానం ఏం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం చెందిన గ్రాడ్యుయేట్స్ ఏదైతే పీడీఎఫ్ అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు. దాదాపు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. కొన్ని దగ్గర తెలుగుదేశం పార్టీ 3వ స్థానం చేరుకుంది. దాదాపు లక్షల ఓట్లను ఈరోజు ఎన్నికలు జరిగిన దగ్గర కనీసం మీరు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేని మీరు 2,500 ఓట్లు 3 శాతం కలిపి దీనికి 300 కోట్ల రూపాయలు పెట్టి గెలిచి అది మేమేదో సాధించేసాం, మేమేదో ఓడబెరికామని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, 2011లో చిత్తూరు జరిగిన శాసనసభలో ఏదైతే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత జిల్లా, ఆ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూసుకోలేదే పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అప్పుడేం మాట్లాడలేదే. ఈరోజు 200 కోట్ల రూపాయలు ఈరోజు మీరు కడప మీద, అలాగే ఇంకొక 100 కోట్ల రూపాయలు నెల్లూరు, కర్నూలు మీద పెట్టి దొడ్డి దారుణ దొంగలాగా ఏదో ఈరోజు మీరు దాన్ని కొనుక్కొని గెలిచి అదేదో మీరు గెలుపు అని చెప్పుకుంటా ఉన్నారు. ఈ రోజు జరిగిన ఎన్నికలకి సంబంధించి ఏదైతే గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పిన మీరు, అనేక ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉద్యోగాలు ఓడబెరుగుతున్న మీకు ఈరోజు తగిన బుద్ధి ఈరోజు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీకు చూడటం జరిగింది. ఇప్పటికైనా సరే మానుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేస్తాం, కడపలో మేము పాగా వేస్తామని కేవలం 800 ఓట్లలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కడపలో తెలుగుదేశం పార్టీ ఏమీ పీకలేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు మేము చెప్తున్నాం, 2,500 ఓట్ల ఎన్నికలతో మీరు ఎన్నికలు గెలుపని చెప్పుకుంటున్నారు. మీరు ఈ రోజు జరిగిన ఎన్నికలతో ఈరోజు మరి సవాలు విసురుతున్నాం. ఇదే తెలుగుదేశం పార్టీ మీ ఒంట్లో ఇంతైనా ఎక్కడైనా చీవు, నెత్తురు, సిగ్గు, లజ్జ ఉంటే మా పార్టీ మీద గెలిచిన 21 శాసనసభ్యులు ఈ రోజుతో మీ పార్టీకి ఉన్నారు. రాజీనామా చేయించుకొని ఎన్నికలకు పోదాం. ఆ ఎన్నికలు తీసుకున్నాం రెఫరెండంగా మీ పాలన ఎలా ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర ఎలా ఉందన్నది ఆ 21 ఎన్నికని రెఫరెండంగా తీసుకుందాం తప్ప 5 కోట్ల ఓట్లలో 2,500 ఓట్లని ప్రమాణంగా తీసుకోవటం సిగ్గు చేయటం చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మరీ చోట చెప్తున్నాం, మాది నీతివంతమైన పాలన, మాది నిజాయితీవంతమైన పాలన,
మేము అవినీతి చేయలేదని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మంత్రుల గారి దగ్గర నుంచి ఒక సవాల్ చేస్తున్నాం. అనేక సార్లు చెప్పాం కూడా, మరోసారి చెప్తున్నాం. మీ ఒంట్లో నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే, చిత్తూరు గడ్డ మీద నువ్వు పుట్టి ఉంటే, ఛాలెంజ్ 21 ఎన్నిక ఏదైతే మీరు మా పార్టీలోంచి గెలిచిన వాళ్ళని రాజీనామా చేయించి ఎన్నికలో పోదాం, రెఫరెండంగా తీసుకుందాం. ఛాలెంజ్ తీసుకునే ధైర్యం మీకు ఉందని అడుగుతా ఉన్నాం. మీరు చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మూసుకోవాల్సి వస్తుందో, ప్రజలు ఏ తీర్పిస్తారో తేల్చుకుందాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీకి. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తాం, కడపలో మేమేదో చించేసామని చెప్పిన కడపలో ఇంకా ఎప్పటికీ కేవలం 800 ఓట్ల కోసం 200 కోట్లు ఈరోజు మీరు ఖర్చు పెట్టి దాంట్లో 400 ఓట్లు 440 ఓట్లు సాధించి ఈరోజు రాష్ట్రాన్నే మేము జయించామని చెప్పుకుంటున్నారంటే ఆ మాత్రం భయం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీకు వెన్నులో వణుకు పుడుతుందనే దానికి ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మీకు భయం లేదు, మేము అవినీతి చేయలేదంటే 21 ఎన్నికకి ఏదైతే మా పార్టీ గెలిచిన వాళ్ళకి ఎన్నికల్లో 21 సీటుకి ఎన్నికలకి పోదామని చెప్పి, లేకపోతే బేషరత్తుగా ఒప్పుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా జగన్మోహన్ రెడ్డితో అన్నా. మీకు భయం ప్రజల్లోకి వెళ్తే మీకు ఈ రోజు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికలు, పట్టభద్రుల ఎన్నికల దగ్గర నుంచి టీచర్స్ ఎన్నికల్లో మీకు ఏదైతే దెబ్బ తగిలిందో అదే దెబ్బ, అదే రుచిని చవి చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.